మనకేంటే నేను ఆల్రెడీ చెప్పాను బోల్ట్స్ జాయింట్ అలాగే వెల్డ్ జాయింట్ గురించి చెప్పాను. ఇప్పుడు చెప్పేది రివిటెడ్ జాయింట్. రివిటెడ్ జాయింట్ ఇదొక టైప్ పర్మనెంట్ జాయింట్. ఓకేనా, ఇదొక టైపు పర్మనెంట్ జాయింట్. ఇందులో మనకు బాగా ఫెయిల్యూర్ అవ్వాలంటే ఒక అంటే జాయింట్స్లో ఇదొక మేజర్ ప్రాసెస్ అన్నమాట. రివిట్ చేస్తాం అన్నమాట. ఒక ప్లేట్ని ఇంకొక ప్లేట్ని జాయిన్ చేయడానికి రివిట్స్ని రెండు కూడా అంటే 2 ప్లేట్స్ని జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేట్ అనుకోండి, ఓకే, ఇంకొక ప్లేట్ ఇది. ఈ 2 ప్లేట్స్ని జాయిన్ చేయడానికి మనం రివిట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, రివిట్స్. ఓకే, ఇలా రివిట్ చేసి దీన్ని సో హ్యామరింగ్ చేస్తే ఆటోమేటిక్ రివిట్ కింద ఫామ్ అవుతుంది. దీన్నే రివిటింగ్ అంటారు. ఓకే, ఇది హ్యాస్ హెడ్ అలా అలా ఉంటుంది, అలా ఉంటుంది. సో దీన్నే రివిట్స్ అంటారు. సో 2 ప్లేట్స్ జాయిన్ చేయాలంటే ఆ 2 రివిట్స్ని దాని మీద వేసి హ్యామరింగ్. ఒక సైడ్ ఆల్రెడీ బోల్ట్ టైప్ ఉంటుంది హెడ్, సో దీన్ని హెడ్ అంటారు. ఓకేనా, సో దీని అంతా రివిట్ అంటారు. సో ఈ హెడ్ని ఇన్సర్ట్ చేసి ఆటోమేటిక్గా కింద ఎంతవరకు అయితే వెళ్ళిందో అంతవరకు కింద హ్యామరింగ్ చేస్తే ఆటోమేటిక్గా రివిట్స్ జాయిన్ అనేది ఫామ్ అవుతాం. సో ఇప్పుడు చూస్తే మనకి ఇది ప్లేట్, ఇది ప్లేటు. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ది రివిట్ ఫెయిల్యూర్ అన్నమాట. సో మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్ అన్నది. షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్ అన్నది. ఓకేనా, సో షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్ అంటే ఎలా ఫోర్స్ అంటే 2 ప్లేట్స్ మధ్యలో ఒక రివిట్ యూజ్ చేశాడు. 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. 2 టెన్సైల్ ఫోర్సెస్, ఇలాగో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రివిట్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్ అంటారు. ఇలాంటి వాటిని షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్ అంటారు అన్నమాట. సో చూస్తే దీని యొక్క రివిట్ యొక్క డయామీటర్ సో ఈ కన్సిడరేషన్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి P is equal to force of the tensile force. Okay, D is diameter of the rivet. Okay, so ఇప్పుడు చూడండి ఒకసారి టౌ ఎలా అవుతుంది, షియర్ స్ట్రెస్ అనుకుంటే కానీ టౌన్ ఎలా రాయించుకున్నాం అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా, దట్ ఈస్ P బై ఏరియా. అంటే ఎక్కడ పడుతుంది ఫోర్స్ అంతా ఈ ప్లేట్ దీనికి జాయిన్ అయింది, ఈ ప్లేట్ కూడా దీనికి అంటే రివిట్ మీద పడుతుంది. ఎగ్జాక్ట్ ఫోర్స్ ఈ ప్లేట్స్ మీద పడదు, ప్లేట్స్ నుంచి రివిట్స్ మీద పడదు. అప్పుడు ఫెయిల్ అవుతుందిగా, దాని యొక్క ఏరియా మాత్రం వేయాలి π/4 d². అలాగే P షియర్ ఇస్ ఈక్వల్ మనం అలా రాయించండి టౌ ఇంటూ π/4 d² ఇంటూ టౌ కింద రాయొచ్చు. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ రివిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు షియర్ ఫోర్స్ రెసిస్టింగ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ మనం అలా రాయించండి π/4 d² ఇంటూ టౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రివిట్స్. సో దీన్ని ఎలా అనుకోవచ్చు, మనం ఎలా మాట్లాడుతామంటే దీన్ని షియర్ స్ట్రెస్ పెర్మిసిబుల్ ఆర్ ఎలాబుల్ స్ట్రెస్ ఏదైనా అనుకోవచ్చు. ఇది రిలేషన్. ఓకే, సో నెక్స్ట్ ఫెయిల్యూర్. ఇది యాక్చువల్గా ప్లేట్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది, ప్లేట్లో జరుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. సెకండ్ది టెన్సైల్ ఫెయిల్యూర్.
failure of plate. Okay, tangent failure of plate for a చూడండి ఒకసారి between the rivets, between rivets. సో చూడండి, సో ఇలాంటి ఫెయిల్యూర్ ఎలా యాక్ట్ అవుతుందంటే ప్లేట్ అనేది ఫెయిల్ అయిపోయిందండి ఈ కండిషన్లో. ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 నోట్స్ చేసి నేను కనుక జాయిన్ చేశాను అనుకోండి, టూ వాటిని పెట్టి టూ రివిట్స్ ఇచ్చేసి నేను కనుక చాలా చూడండి ఒకసారి ఎలా. సో ఎలా ఉంది, సో ఒక వైపు మీద ఇంకో ప్లేట్ ఉందన్నమాట. ఓకే, ఎక్కడో ఒక రివిట్ యూజ్ చేసాం, ఎక్కడో ఒక రివిట్ యూజ్ చేసాం. సో దీని ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ పై ఉన్న ప్లేట్ మీద ఫోర్స్ అనేది అప్లై చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, అప్లై చేశాను. సో టెన్జైల్ ఫోర్స్ అప్లై చేశాను. సో ఎలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫెయిల్యూర్ అనేది అక్కడ అవుతుంది. ఇక్కడ ఓకే, ఇలాంటి ఫెయిల్యూర్ని టెన్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ బిట్వీన్ ద రివిట్స్, రివిట్స్లో బిట్వీన్లో సో ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట బాడీ. ఓకే, సో దీని యొక్క సో మన కనుక వ్యాస్ కింద ప్లేట్ ఎలా ఉంది, అలాగే పైన ప్లేటు ఎలా ఉంది అనుకుంటే కానీ రివిట్స్ మిడిల్లో ఉంది నాకు. సో రివిట్స్ మిడిల్లో ఉంది. ఓకే, ఓకే చూడండి ఒకసారి ఇలాంటి ఫెయిల్యూర్ని సో కనిపిస్తుంది అనుకుంటున్నాం. సో ఇలాంటి ఫెయిల్యూర్ని, ఇలాంటి ఈ టైప్ ఫెయిల్యూర్ని అంటే ఇలాగ ఫోర్స్ ప్లేట్ మీద ఫోర్స్ అప్లై చేస్తాం, ఇలా ఫోర్స్ అప్లై చేస్తాం, ఈ పైప్ మీద ఇలా ఫోర్స్ అప్లై చేస్తాం. ఈ ఫోర్సెస్ వల్ల రివిట్స్ రెండు కూడా ఫెయిల్ అయ్యి, అదే రివిట్స్ కాదు ప్లేట్స్ ఫెయిల్ అయిపోతుంది. అంటే ఇది ఇక్కడ ప్లేట్ బ్రేక్ అయిపోతుంది, పైన ప్లేట్ ఇక్కడ నుంచి ముప్పు వచ్చేస్తుంది, ఇక్కడ కింద ప్లేట్ ఈ పార్ట్ కిందకు వచ్చేస్తుంది అనమాట. దీన్నే టెన్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ అంటారు అన్నమాట. సో నేను ఈ రెండింటి మధ్యలో ఉన్న వాటిని పి అనుకుంటున్నాను. పిచ్ని పి అంటే రివిట్కి మడిలో ఉన్నదాన్ని పి అంటారు. అలాగే పి యొక్క డయామీటర్ బి. ఓకే, సో నేను ఎలా రాయొచ్చు, సో ఇప్పుడు సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ దట్ ఈస్ పి బై ఏరియా. ఇప్పుడు ఏ ఏరియా ఏమవుతుందంటే ఏరియా పి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టీ టెన్జైల్ ఫోర్స్ ఇంటూ ఏరియా. సిగ్మా టీ నాకు మారదు కానీ ఏరియా ఇంటూ సిగ్మా టీ. సో ఏరియాని మనం ఆలోచించండి బి మైనస్ డి ఇంటూ టీ ఇంటూ సిగ్మా టీ కింద రాయించాం. ఇది ఎలా టెన్జైల్ స్ట్రెస్. ఓకే, అంటే థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్ మనం డిసైడ్ చేయాలనుకోండి. సో ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ పి అనేది పిచ్ ఆఫ్ ద పి ఈజ్ ఈక్వల్ టు పిచ్ ఆఫ్ ద రివిట్స్. ఓకేనా, డి ఈజ్ డయామీటర్ ఆఫ్ ద రివిట్. అలాగే పి థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్. ఓకే, థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్. ఇది సెకండ్ కండిషన్. సో థర్డ్ కండిషన్ ఒకటి ఉంది, దాన్ని ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ విత్ క్రష్. ఓకే, సో సిగ్మా టీ మనం ఏమంటాం అంటే ఇక్కడ సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు allowable టెన్జైల్ స్ట్రెస్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు చెప్పేది థర్డ్
crushing strength of plate. క్రషింగ్ స్ట్రెంత్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని గురించి మనం చాలా ప్లేసెస్లో వీటి ఫెయిల్యూర్ చూస్తాం అన్నమాట. ఇలా ఉంది ప్లేటు. ఓకే, ఎలా ఉంది ప్లేట్. ఈ ప్లేట్ ఒక బోల్ట్ ఉంది, సారీ ఒక రివిట్ ఉంది. ఓకే, సో ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తున్నా. సో ఇలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల అంటే దీని యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే ఎలా ఉంది. ఇదొక రివిట్, సారీ ప్లేటు. మిడిల్లో రివిట్ ఉంది. మిడిల్లో రివిట్ ఉంది, ఇలా ఉంది. ఓకే, చూస్తే దీన్ని కర్షింగ్ స్ట్రెంత్ ఆఫ్ ద రివిట్ అంటారు. ఓకే, సో రివిట్ ఏమవుతుందంటే ఈ రివిట్ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడం వల్ల అంటే ఇక్కడ ఫోర్స్, ఇక్కడ టెన్సైల్ ఫోర్స్, ఇలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల ప్లేట్స్లో కొంత నలిగిపోద్ది అన్నమాట. అంటే క్రష్ అయిపోతుంది ప్లేటు, కొంత క్రష్ అయిపోద్ది అన్నమాట. అలా అంటే ముందుకు వచ్చేది బోల్డ్, ముందుకు వచ్చేసింది. అంటే ఇక్కడ ఇలా అవడం అంటే ముందుకు వచ్చేసింది, కొంత క్రష్ అయిపోతుంది. ఓకేనా, దీన్ని క్రషింగ్ స్ట్రెంత్ అంటే ఇక్కడ గ్యాప్ ఏర్పడిపోయింది. ఓకే, ఇక్కడ గ్యాప్ ఏర్పడిపోతే ఇక్కడ మాత్రం క్రష్ అయిపోతుంది. సో దీన్ని క్రషింగ్ స్ట్రెంత్ అంటారు. దీన్ని ఎలా ఉంటుంది, టౌ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా టైం చేయొచ్చు, సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు, అలాగే అంటే ఫోర్స్ పర్ పి బై ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, దట్ టెన్సైల్ ఏరియా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టెన్సైల్ is equal to area into sigma t. Pt is equal to area ఏమవుతుందంటే d into t into sigma t. సో ఈ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సబ్జెక్ట్ కాన్సెప్ట్లో. ఇక్కడ చూస్తే Pt is tensile stress, tensile force, అలాగే d is diameter of the bolt, diameter of the rivet, అలాగే సిగ్మా టీ ఎలాబుల్ స్ట్రెస్, ఎలాబుల్ టెన్సైల్ స్ట్రెస్, ఎలాబుల్ టెన్సైల్ స్ట్రెస్, అలాగే టీ థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్. ఓకేనా, కనిపిస్తుంది అంతా థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్. సో ఇది 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనమాట. ఒకటి అంటే రివిట్స్లో మనకి ఇలాంటి ఫెయిల్యూర్స్ బాగా అక్కర్ అవుతాయి. ఒకటి స్ట్రెంత్ ఆఫ్ రివిట్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 3 ఫెయిల్యూర్స్ అనమాట. ఇప్పుడు షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్, దట్ ఈస్ పిఎస్. సో టెన్సైల్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్, దట్ ఈస్ P/T. సో ఇక్కడ మనకి డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు, వాటి యొక్క నేమ్స్ డిఫరెంట్గా ఉంటుంది. పీ షియర్, పి, అలాగే పి సఫిక్స్ క్రషింగ్, పి. ఓకేనా, ప్రీ క్రషింగ్, పీటీ. ఓకే, అంటే పడే స్ట్రెస్ క్రషింగ్ అనుకుంటున్నాను, క్రషింగ్. ఓకే, ఇలాగ 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వస్తాయి మనకి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్లో ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. సో బోల్ట్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దాంట్లో టెన్సైల్ లోడ్ పడుతుందని ఫైండ్ అవుట్ చేసుకుని, సో మనం అంటే ఫస్ట్ దానికి షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్లో ఇక్కడ ఈ రివిట్ దగ్గర ఫెయిల్ అవుతుంది కాబట్టి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం
సో ఈ రిలేషన్ యూజ్ చేసి డయామీటర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్సైల్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ బిట్వీన్ ద రివిట్స్ అంటే ప్లేట్ విడ్త్ ఎంత పెట్టాలి, థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్ ఎంత పెట్టాలి అన్నాడు అనుకోండి, ఈ ఫెయిల్యూర్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఈ ఫెయిల్యూర్. సో ప్లేట్ యొక్క ఫెయిల్యూర్ కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ ద ప్లేట్ బేస్ చేసుకుని ఫెయిల్యూర్, దట్ ఈస్ ప్లేట్ యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకుని చేస్తాం. అదే క్రషింగ్ అయితే క్రషింగ్. అయితే 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్లో ఎఫిషియన్సీ అన్నాడు అనుకోండి, ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేస్తాం. మూడింటిలో హైయెస్ట్ ఏదైతే ఫోర్స్ వస్తుందో ఆ ఫోర్స్ బేస్ చేసుకుని ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది సో చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏం లేదు, ఇక్కడేమో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా వేస్తాం, 5/4 d² వేస్తాం. దీంట్లో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా దట్ ఈస్ P టెన్జైల్ బై ఏరియా ఏముందంటే ఇక్కడ ప్లేట్ యొక్క ఏరియా కాబట్టి డయామీటర్ తీసేసుకోవాలి, తీసేయాలి. 2 డైమెన్షన్ 2 తీసేయాలి. అంటే జనరల్గా రాస్తాను P - D ఇంటూ థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్. సో అదే కదా ప్లేట్ అవుతుంది. సో దాని యొక్క ఏరియా రాస్తాం. అలాగే క్రషింగ్ అయితే D ఇంటూ T. సో ఆల్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా నేను వీటి గురించి చెప్తాను. ఓకే, సో దీన్ని మనం చూడండి. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ యొక్క ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు లోయెస్ట్ ఆఫ్ PS, PT అండ్ PC బై పడే లోడ్. దీన్ని బట్టి ఎఫిషియన్సీ కూడా వచ్చేసిద్ది అనమాట. కనిపిస్తుందా? లోయెస్ట్ ఆఫ్ అంటే P ఇస్ టోటల్ లోడ్ పడే లోడ్, PS షియర్ లోడ్, PT టెన్జైల్ లోడ్, PC కంప్రెషన్ లోడ్. సో ఈ అన్నింటిలో లోయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని బై P చేస్తే ఎఫిషియన్సీ వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. రివిట్స్లో నేను ఇంకొక 2 ప్రాబ్లమ్స్, ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చేస్తాను. అవి కూడా చూడండి ఒకసారి. మీకు ఆల్మోస్ట్ రివిట్స్ మీద మంచి గ్రిప్ అయితే వచ్చింది చూడడం వల్ల. సో మళ్ళీ ఇంకో వేరే చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.